నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి కామెంట్ చేశారు. ఆయన అలా కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అది ఎంతవరకు నిజమవుతుంది అనేది ఒకసారి మన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణసారాం గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, అయితే ఆయన రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య అసెంబ్లీలో మాట్లాడుతూ మనం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకి ఎటువంటి పదవులు అయితే మనం ఇవ్వలేదు, బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినట్టుగా. సో అలాంటి ఏమీ చేయలేదు. అండ్ ఎక్కడ కూడా ఏది సిస్టంలో ఏది చేంజెస్ కూడా ఏమీ రాలేదు. రానప్పుడు అసలు ఉప ఎన్నికలు వస్తాయని మీరు ఎట్లా అనుకుంటున్నారు? మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఆయన ఒక అభయహస్తం ఇచ్చారు. అంటే ఆయన కామెంట్స్ వెనకాల అర్థం ఏంటి సార్? ఇది పూర్తిగా అసెంబ్లీలో ఆయన చేసినటువంటి ప్రకటన పొలిటికల్ స్టేట్మెంట్. ఎందుకంటే గడిచినటువంటి 2-3 నెలలు కానీ బీఆర్ఎస్ తీవ్రమైన ఒత్తిడి పెంచుతుంది. అంటే ఇక ఉప ఎన్నికలు వస్తున్నాయంటూ ప్రజల్లోని బీఆర్ఎస్ శ్రేణుల్లోని చర్చలు లేవనెత్తుతోంది. కాంగ్రెస్ పార్టీలో కూడా భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇప్పుడు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఒక రకమైనటువంటి ఆందోళనని క్రియేట్ చేస్తుంది. దీనికి బీఆర్ఎస్కు ఉండే వ్యూహం బీఆర్ఎస్కు ఉంటుంది. ఏంటంటే మిగిలినటువంటి వాళ్ళ మీద ఎవరి మీద వాలేయకుండా ఉండడము, తర్వాత వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా భయపడాల్సిన పరిస్థితి కల్పించడము, ఇదంతా కూడా వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు న్యాయపరంగా చాలా సీరియస్ పోరాటం కూడా చేస్తున్నారు. బీఆర్ఎస్ కేవలము పబ్లిక్ పర్సెప్షన్లోని బీఆర్ఎస్ శ్రేణులకు ధైర్యం ఇవ్వడము, కాంగ్రెస్ను భయపెట్టడము, వాళ్ళ ఎమ్మెల్యేలని అంటే వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలని ఒక రకంగా ప్రజల నుంచి ఒత్తిడి వచ్చేటట్టు చేయడం, ఇలా రకరకాల వ్యూహాలతోటి చాలా సీరియస్ ఫైట్ చేస్తుంది. ఒక ప్రధాన ప్రతిపక్షంగా తాను చేయగలిగినటువంటి రాజకీయ పోరాటాన్ని, న్యాయ పోరాటాన్ని బీఆర్ఎస్ చేస్తూ సక్సెస్ అవుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి అంత ధీటుగా బీఆర్ఎస్ని ఎదుర్కోవడం అనేది సాధ్యం కావటం లేదు. అందువల్ల లీగల్గా ఏం జరగబోతోంది అనేటటువంటి భయాందోళనలు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా, సభానాయకుడిగా తాను ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలంతా ఉంటారు కనుక అక్కడే ఈ గతంలో ఏ రాజ్యాంగం అయితే ఉందో, ఏ చట్టం అయితే ఉందో ఫిరాయింపుల నిరోధక చట్టం, అదే చట్టం ఇప్పటికి కూడా అమలవుతోంది. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 2014 నుంచి 23 వరకు తెలుగుదేశం పార్టీని మెర్జ్ చేసుకున్నారు, చాలామందిని మంత్రులు చేశారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని చేర్చుకున్నారు. వాళ్ళకి ఎవరికి కూడా ఉప ఎన్నిక రానప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే టెక్నికల్ పాయింట్ని లేవనెత్తుతూ నైతికంగా మీరేం భయపడక్కలేదు అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడం ఒక ఎమ్మెల్యేలకి, అదొక కారణం. అయితే ఇంకోటి ఏంటంటే ఈయన స్పీకర్ కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యుడే, ఎంత కాదనుకున్నా. అందువల్ల ముఖ్యమంత్రి ఉద్దేశం సుస్పష్టంగా మనం ఎట్టి పరిస్థితుల్లోని పార్టీ ఫిరాయించి మన పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలని కాపాడుకోవాలి, అసలు నిర్ణయం తీసుకోవాల్సిందే స్పీకర్ కనుక కాపాడుకోవాలి, దానికి నేను బద్ధుడినై ఉన్నాను, కాపాడటం ఎట్టి పరిస్థితుల్లో జరగాలి, కాపాడాలనేది నా లక్ష్యం అనేటటువంటి ఒక సంకేతాన్ని డైరెక్ట్గా చెప్పకపోయినా ఏం జరగదని చెప్పడం ద్వారా స్పీకర్ కార్యాలయానికి, స్పీకర్కి కూడా ఇది నా ఉద్దేశం, ఇది సభానాయకుడిగా నేను ఇలా కోరుకుంటున్నాను అనే ఉద్దేశాన్ని కూడా, నిర్ణయాన్ని జాప్యం చేస్తారా లేదా వాయిదాలు వేస్తారా ఏ రకంగా ఉన్నా ముఖ్యమంత్రి నిర్ణయం మాత్రం, సభానాయకుడి నిర్ణయం మాత్రం ఏంటంటే వచ్చినటువంటి సభ్యులను కాపాడటం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం, సభానాయకుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి లక్ష్యం అని ఆ సంకేతాన్ని వాళ్ళకు కూడా పంపడము. ఇంకా మీరు ఎంత హడావిడి చేసినా కానీ మేము దీనికే కట్టుబడి ఉంటాము అనేటటువంటిది బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా, బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పడం. అందుకే ఈ ప్రకటన ముఖ్యమంత్రి చేయడంతో వెంటనే బీఆర్ఎస్ సీరియస్గా రియాక్ట్ అవుతూ కొంచెం గందరగోళం సృష్టించడానికి కూడా ప్రయత్నం చేసింది. అంటే సార్, ఇప్పుడు ఈ ప్రస్తావన ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తుంది. సో ఇట్లాంటి సుప్రీంకోర్టులో నడుస్తున్న సమయంలో ఇక్కడ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రస్తావించడం అనేది కరెక్టేనా? అంటే ఒకటి సాధారణంగా ఏంటంటే ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు లేవనెత్తున్న కౌల్ అండ్ షక్దర్ సభా సంప్రదాయాల నియమాల పుస్తకాన్ని ఉల్లంఘించారు, తర్వాత ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది అన్నట్టుగా కోర్టులో సుప్రీంకోర్టు స్థాయిలో పెండింగ్లో ఉండగా మీరు ఎలా ప్రస్తావిస్తారు అనేటటువంటిది. ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి ఎంచుకున్నటువంటి వేదిక కూడా ఆయన సాధారణంగా బయట బహిరంగ వేదికల్లోనూ వ్యాఖ్యానించి ఉంటే కనుక అది కొంతవరకు పరిధిలోకి వస్తుంది తప్ప చట్టసభలకు ఒక రక్షణ ఉంటుంది. సుప్రీంకోర్టులో ఏదన్నా ఇష్యూ నడుస్తున్నప్పుడు ఇక్కడ సంప్రదించకూడదు, ఇక్కడ మాట్లాడకూడదు అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ఈ పరిధిలో అంటే సభా వ్యవహారాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చు. సభలో ఎవరన్నా సాధారణమైన వ్యక్తుల విషయంలో కూడా వాళ్ళు అవినీతి ఆరోపణలు, చాలా తీవ్రమైన అటువంటి ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు, నిజానికి డిఫెమేషన్కి వచ్చేటటువంటి. కానీ సభలో చేసుకున్నటువంటి ఆరోపణలకి చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కుదరదు, కోర్టులోకి వెళ్ళడానికి కూడా కుదరదు. అందువల్లే
తీవ్రమైనటువంటి ఆరోపణలే ప్రత్యర్థుల మీద కూడా సభలో చేస్తూ ఉంటారు. బయట చేస్తే అదే కేసు కింద వస్తుంది, కానీ లోపల చేసుకున్నప్పుడు మాత్రం ఆ రక్షణ ఉంటుంది, ప్రివిలేజ్ కిందకు వస్తుంది. అందువల్ల ఇప్పుడు ముఖ్యమంత్రి లేవనెత్తినంత మాత్రాన సుప్రీంకోర్టు నియమాల ఉల్లంఘన కిందకు రాదు. ఎందుకంటే అసలు సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు ఎంతవరకు చెప్పగలదు? సుప్రీంకోర్టుకు కూడా నిజానికి శాసనసభ్యుల అర్హతను నిర్ణయించేటటువంటి అధికారం సుప్రీంకోర్టు కూడా లేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పగలదు? ఎప్పుడులోగా తెలుస్తారు. అర్హతని అనర్హతను నిర్ణయించాల్సినటువంటి పరిధి స్పీకర్ది. స్పీకర్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలి రాజ్యాంగ ప్రకారం. సుప్రీంకోర్టు కూడా వీళ్ళు పనికిరారు, పార్టీ ఫిరాయించారు కనుక తీసేయండి అని చెప్పే అధికారం సుప్రీంకోర్టు కూడా లేదు. సుప్రీంకోర్టు ఏంటి అంటే సహజ న్యాయ సూత్రాలు వీటినన్నింటినీ ఆ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో పెట్టుకుంటూ స్పీకర్ ఎప్పుడులోగా నిర్ణయం తీసుకుంటారు, లేదా స్పీకర్ ఈ నిర్ణీత కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని సూచించడం వరకే సహేతుకమైన కాలంలో సకాలంలో నిర్ణయం తీసుకోవాలంటూ గతంలో తీర్పులు కూడా ఇచ్చింది. అది స్పీకర్ పరిధిలోనే ఉంటుంది అనర్హత నిర్ణయించేది. అందువల్ల సుప్రీంకోర్టు ఇప్పుడు వీళ్ళ అనర్హతను నిర్ణయించే కేసును టేకప్ చేయలేదు. అనర్హతకి నిర్ణీత కాల వ్యవధి ఏది, స్పీకర్ నిర్ణీత సమయంలో తీసుకోవాలి అనేటటువంటి దాని మీద మాత్రమే సుప్రీంకోర్టు వాద ప్రతివాదాలు ఏ టైంలో టైం ఫ్రేమ్ నిర్ణయించడానికి కూడా సుప్రీంకోర్టు కేసును నడుపుతుంది. అంతే తప్ప సుప్రీంకోర్టు అనర్హత కేసు అనేటటువంటిది, అర్హత అనర్హతల నిర్ణయం అనేటటువంటిది స్పీకర్ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయము రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉందా లేదా, అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చు. ముందుగా నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్. అందువల్ల ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు నిబంధనల ఉల్లంఘనలోకి, కోర్టు ధిక్కరణలోకి కూడా రాదు. అయితే వీళ్ళు ఏంటంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే సభకి సంబంధం లేనటువంటి విషయాన్ని, వేరే దానికి సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారంటూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఈ సందర్భంగా లేవనెత్తడంలో ఉద్దేశం అది. అందువల్ల సుప్రీంకోర్టు దృష్టిలో కూడా ముఖ్యమంత్రి ఎలా అనుకుంటున్నాడని పెట్టినా సుప్రీంకోర్టు శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల మీద సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోదు. తన పరిధిలో తాను ఏం చేయాలో అది చేస్తుంది. స్పీకర్ని టైం అడుగుతారు. ఇప్పటికే స్పీకర్ కార్యాలయము ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. అంటే శాసనసభ స్పీకర్ కార్యాలయానికి సంబంధించినటువంటి కార్యదర్శి అసలు ఇది రాజకీయ ఉద్దేశాలతో కూడినటువంటి పిటిషను, స్పీకర్కి ఫిర్యాదు చేసినటువంటి 20 రోజుల లోపునే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి తగినంత సమయం కూడా ఇవ్వకుండా, అంటే కేవలం రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి, అందువల్ల ఈ పిటిషన్ని రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టుకి వాళ్ళ యొక్క అఫిడవిట్ ఇచ్చారు. అందువల్ల ఈ రకంగా చూస్తే కనుక సుప్రీంకోర్టు పరిధిని దృష్టిలో పెట్టుకుంటూ తాను బయట వ్యాఖ్యానం చేస్తే కనుక రకరకాలైనటువంటి పిటిషన్లు మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళొచ్చు. కనుక శాసనసభ వేదికను చేసుకుంటూ చేయడంలో రక్షణ ఉంటుంది. అదే సమయంలో కాంగ్రెస్లో చేరినటువంటి వాళ్ళకు నైతిక స్థైర్యము, స్పీకర్కి సైతము తాను సభానాయకుడిగా నేను కట్టుబడి ఉన్నాను, వీళ్ళని రక్షించుకోవాలి అనేటటువంటిది కూడా స్పష్టంగా చాలా వేదికను ఎంచుకోవడంలోనే రేవంత్ రెడ్డి చాలా స్ట్రాటజిక్గా ఎంచుకున్నాడు. అందువల్ల బీఆర్ఎస్ ఈ విషయంలో ముఖ్యమంత్రిని ఏమి చర్యలు తీసుకోవడానికట సాధ్యమయ్యే విషయం కాదు. అయితే రాజకీయ పరంగా మాత్రం కొంత గొడవ చేయడానికి, గోల్ చేయడానికి, రచన సృష్టించడానికి అవకాశం ఉంది తప్ప న్యాయపరమైనటువంటి పరిధిలోకి రారు. అదే సమయంలో తాను చెప్పాలనుకున్నటువంటి మాత్రం స్పష్టంగానే రేవంత్ రెడ్డి చెప్పాడు. సార్ అయితే సార్ బీఆర్ఎస్ నుంచి వస్తున్న కామెంట్స్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి, అంటే ఎంత కొన్ని సీట్లు తగ్గే అవకాశం ఉంది కాబట్టి అసెంబ్లీలో అయినా ఈ కామెంట్ చేయాల్సి వచ్చింది, లేకపోతే చేయాల్సిన అవసరం ఏంటి అనేది కూడా బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఇది సార్. దీని గురించి అసలు ఉప ఎన్నికే అవసరం లేదు, నేను ఉప ఎన్నిక ఎందుకు అవసరము, ఉప ఎన్నికకే వెళ్లాల్సిన అవసరం లేదు, మేము అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నాం అంటున్నాడు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఉప ఎన్నిక అంటే అడిషనల్ సీట్సే ఇవి. బీఆర్ఎస్ నుంచి వచ్చినవి ఏమన్నా సరే అడిషనల్ సీట్సే. ఒకవేళ 7 స్థానాలకు ఎన్నిక జరిగిన 2-3 కాంగ్రెస్ వాళ్ళు గెలుచుకుని 4 మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళినా కూడా కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది తప్ప బీఆర్ఎస్ ప్లస్. అయితే పబ్లిక్ మూడ్ ఎలా ఉంది? వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ నెగ్గినటువంటి స్థానాలు. ఒకవేళ మొత్తం స్థానాలు అన్నీ ఉప ఎన్నిక జరిగిన తర్వాత అన్ని స్థానాలని బీఆర్ఎస్ గెలుచుకుంటే పబ్లిక్ మూడు ఇంపాక్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ మీద పడుతుంది. అందువల్ల స్థానాల సీట్ల పరంగా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సొంతంగానే థిన్ మెజార్టీలో ఉంది. కానీ బీఆర్ఎస్ని భయపెట్టాలని కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ని బలహీనపరచాలని కావచ్చు, వీళ్ళందరినీ చేర్చుకున్నారు. వాళ్ళు కూడా రాజకీయపరమైనటువంటి అవకాశాలు చూసుకుంటారు కనుక అధికార పార్టీలోకి వచ్చేసారు.
అందువల్ల ఇప్పుడు ఉప ఎన్నిక అసలు జరపకుండానే సాధ్యమైనంత వరకు సాగదీయడానికే ప్రయత్నం చేస్తారు. అదే ముఖ్యమంత్రి ఉద్దేశం. ఆ ముఖ్యమంత్రి ఆ ఉద్దేశాన్ని శాసనసభలో స్పష్టంగా ప్రకటించాడు. అందువల్ల భయపడుతున్నాడు. భయపడడం అంటే సహజంగానే ఉప ఎన్నిక వచ్చిన తర్వాత నెగిటివ్ ఇంపాక్ట్ పడితే ప్రభుత్వం మీద కొంత ఇబ్బంది ఉంటుంది కనుక ఉప ఎన్నిక ఎందుకు పెట్టాలి, 2014 నుంచి 23 వరకు శాసనసభ్యులు ఫిరాయింపులు చేసినప్పుడు ఎవరు కూడా ఉప ఎన్నిక రానప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తుంది అనడం ద్వారా ఆ పొలిటికల్గా కూడా తమ వాదన తాము చెబుతున్న దానికి సరైనటువంటి మద్దతుని సమీకరించుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు జరగని ఇప్పుడు ఎందుకు పెడతాం అంటే తను నిజంగానే కాంగ్రెస్ భయపడుతున్నప్పటికీ భయపడుతున్నటువంటి ఆ భావాన్ని బయట పెట్టుకోదు. ఆ బయట పెట్టుకోకుండానే గతంలో బీఆర్ఎస్ని చూపిస్తూ బీఆర్ఎస్ అలా చేసింది కనుక మేము ఇలా చేస్తున్నాం అని సపోర్ట్ బేస్ని నిర్మించుకుంటున్నారు. అందువల్ల బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా ఉప ఎన్నికే జరిగితే ప్రభుత్వం పడిపోద్ది కనుక పెట్టట్లేదు అనేది నిజంగానే ప్రభుత్వానికి ఆ భయం ఉన్నా కూడా అంగీకరించడం. అంతేకాకుండా సాధ్యమైనంత వరకు ఉప ఎన్నిక రాకుండా చూసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. సుప్రీంకోర్టులో ఏం జరిగినా సరే మళ్ళీ స్పీకర్ కార్యాలయానికే అది వస్తుంది. స్పీకర్ మళ్ళీ రకరకాల విధానాలు అవలంబిస్తారు. అందువల్ల ఇది సహజంగా ఎప్పట్లో ఈ విషయం తేలేటటువంటి అవకాశం ఏం లేదు. బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా 2-3 నెలల ఎన్నికలు వచ్చేస్తాయి, 4 నెలల ఎన్నికలు వచ్చేస్తాయి అనేటటువంటిది కానీ, లేదంటే స్పీకర్కి నిర్దిష్టమైనటువంటి కాల వ్యవధిలో తేల్చేస్తాడనేటటువంటిది కానీ మనం ఇప్పట్లో ఆ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేము. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే.